ఇక అధికారంలోకి వచ్చిన తర్వాత జాగ్రత్తగా ఉండాలన్నారు జనసేన ఎమ్మెల్సీ నాగబాబు. పిఠాపురంలో జనసేన ఆవిర్భావ సభ సందర్భంగా నాగబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. అందరూ ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఆచితూచి మాట్లాడాలన్నారు. నోటికొచ్చినట్లు మాట్లాడితే ఏం జరిగిందో చూసామన్నారు. కొందరు అహంకారం తలకెక్కి మాట్లాడారని గుర్తు చేశారు. ఇక అధికారం మాదే అని జగన్ మాట్లాడుతుంటే అంత గొప్ప హాస్యం ఇంకోటి లేదని నాగబాబు ఎద్దేవా చేశారు. సంవత్సరం దాదాపు 9 నెలలు 10 నెలల క్రితం మనం అధికారంలో లేవు. అప్పుడు మనకి ఎలాంటి విషయాన్నైనా ఏ విషయాన్నైనా తీవ్రంగా మాట్లాడగలిగేటువంటి శక్తి ఉంది. కానీ ఇప్పుడు అధికారం వచ్చిన తర్వాత మనం ఒళ్ళు దగ్గర పెట్టుకొని చాలా కేర్ఫుల్గా ఉండాలి. అలా ఒళ్ళు దగ్గర పెట్టుకోకుండా నోటికి వచ్చినట్లు మాట్లాడితే ఏం జరుగుతుందో మనందరం కళ్ళారా చూస్తున్నాం. ఇవాళ అహంకారం తలకెక్కి నోటికొచ్చినట్లు మాట్లాడి చిన్న పెద్ద తేడా లేకుండా బిహేవ్ చేసినటువంటి మాట్లాడినటువంటి కొంతమంది ప్రతిపక్ష అని చెప్పలేములేండి, ప్రతిపక్షం లేదు కదా, నాయకులకి ఏం జరిగిందో తెలుసుకున్నాం. కాబట్టి ప్రతి మాట ఆచితూచి మాట్లాడాలి. సో అందుకని కొంచెం అది కూడా కాకుండా మేమందరం కూడా మాకు కొన్ని లిమిటేషన్స్ ఉన్నాయి. మన ప్రెసిడెంట్ గారు ఏమాత్రం ఒక మాట తేడాగా మాట్లాడినా ఒక ఏ విధంగానూ స్పేర్ చేయనటువంటి వ్యక్తి, ఒక డిసిప్లైన్డ్ లీడర్ ఆయన. సో ఆయన ఆధ్వర్యంలో చాలా జాగ్రత్తగా పనిచేస్తాం, జాగ్రత్తగా మాట్లాడతాం. థ్యాంక్ యూ వెరీ మచ్. అసలు ఒక 12 సంవత్సరాల కాలం అంటే మన హిందూ సాంప్రదాయంలో 12 సంవత్సరాలకి ఒక ప్రత్యేకత ఉంది. మన కృష్ణ, గోదావరి లాంటి నదులకి పుష్కరాలు జరుగుతుంటాయి. చాలా పవిత్రమైన రోజులు అవి. అలాగా మిగతా అన్ని ఆవిర్భావ సభలు ఒక ఎత్తు అయితే ఈ 12వ ఆవిర్భావ సభ ఒక నదికి వచ్చిన పుష్కరాలు ఎంత పవిత్రమైనయో అంత గొప్ప రోజు ఈరోజు. సో ఈ అవకాశం మనకి ఇచ్చినటువంటి పవన్ కళ్యాణ్ గారికి మనం అందరం సదా కృతజ్ఞులై ఉండాలి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఆయన సాధించినటువంటి సక్సెస్, ఆయన సాధించినటువంటి విజయం మనం ప్రత్యేకంగా చెప్పుకోకర్లా. 100కి 100% స్ట్రైక్ రేట్ తోటి ఆయన విజయాన్ని, అద్భుతమైన విజయాన్ని సాధించడంతో పాటు అటు రాష్ట్రంలోనూ దేశంలోనూ ప్రభుత్వాలు నిలబెట్టడానికి ఒక వెన్నెముగ్గా నిలిచారు. సో ఆయన గురించి ఒక సంవత్సరం దాదాపు 9 నెలలు 10 నెలల క్రితం మనం అధికారంలో లేవు. అప్పుడు మనకి ఎలాంటి విషయాన్నైనా ఏ విషయాన్నైనా తీవ్రంగా మాట్లాడగలిగేటువంటి శక్తి ఉంది. కానీ ఇప్పుడు అధికారం వచ్చిన తర్వాత ఇక జనసేన పార్టీ 12వ ఆవిర్భావ సభ పిఠాపురం మండలంలోని చిత్రాడలో జరుగుతుంది. జనసేన పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత తొలిసారి జరుగుతున్న నేపథ్యంలో తెలుగు రాష్ట్రాలతో పాటు దేశ విదేశాల నుంచి భారీ సంఖ్యలో జన సైనికులు పిఠాపురంకు తరలివచ్చారు. భారీగా వచ్చిన జన సైనికులతో పిఠాపురం జనసంద్రంగా మారింది. ఇక సభా ప్రాంగణం స్వాగత మార్గాలను కొబ్బరి ఆకులు, ఫ్లెక్సీలు, జెండాలతో అలంకరించారు. 6 చోట్ల పార్కింగ్ ప్రాంగణాలు, 4 చోట్ల భోజన వసతులు, 7 చోట్ల వైద్య శిబిరాలు, ఎక్కడికక్కడ చలివేంద్రాలు ఏర్పాటు చేశారు. 14 అంబులెన్సులను సిద్ధంగా ఉంచారు. ఇక 1700 మంది పోలీసులు భద్రతను కల్పిస్తున్నారు. వీరికి సాయంగా 500 మంది పార్టీ వాలంటీర్లు భద్రతా విధుల్లో ఉన్నారు. కాసేపటి క్రితమే జనసేనాని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అక్కడకు చేరుకున్నారు. చరణ తక దిక తొం తక తొం తక దిరన
కనకమణిమయను పురచరణ తకదిక తొం తకదిరన కనకమణిమయను పురచరణ తకదిక తొం తకదిరన కనకమణిమయను పురచరణ తకదిక తొం తకదిరన కనకమణిమయను పురచరణ. ఇక సభా ప్రాంగణంలో 15 ఎల్ఈడి స్క్రీన్లు కూడా ఏర్పాటు చేశారు. సభకు 1500 మంది పోలీసులతో బందోబస్తును ఏర్పాటు చేశారు. 70 సీసీ కెమెరాలు, 15 డ్రోన్లతో సభ చుట్టూ పర్యవేక్షణ కొనసాగుతోంది. సభకు వచ్చే వారి కోసం 9 చోట్ల పార్కింగ్ సదుపాయం, 4 చోట్ల భోజన వసతులను ఏర్పాటు చేశారు. జనసేన ఆవిర్భావ సభకు 50 ఎకరాల్లో ఏర్పాట్లు పూర్తి చేశారు. కత్తిపూడి నుంచి అచ్చంపేట వరకు ట్రాఫిక్ ఆంక్షలు విధించగా రాత్రి 11 గంటల వరకు ఆంక్షలు విధించారు. కోట్లు సంపాదించున్నారు వాళ్ళు, ఇంకా లోపలేలా. అదే నా బాధ. స్కాములు చేస్తున్నారు, కార్యకర్తలు పట్టించుకోలేదు. కోట్లు సంపాదించి ఈరోజు రకరకాలుగా మాట్లాడుతూ ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారి గురించి మొన్న మాట్లాడాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఏదో కౌన్సిలర్ అన్నాడు, ఏదో అన్నాడు. అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు, మీ నాన్న దయతోటి నువ్వు ముఖ్యమంత్రి అయ్యావు. మీ నాన్న అంత అడ్డు పెట్టుకొని మా నాయకుడు, ఇప్పుడు జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్ గారు స్వశక్తితో ఈరోజు లక్షలాది మంది అభిమాన పాత్రులు అయ్యాడని గుర్తుపెట్టుకోవాలని కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. మీ నాయనతోటి వెనక ఒకసారి ముఖ్యమంత్రి అయ్యావు, ఇంకా చూద్దాం. నేను ఒకటి కూడా చెప్తా ఉన్నా, నేను పవన్ కళ్యాణ్ గారిని కలిసి ఇక పిఠాపురంలో జనసేన ఆవిర్భావ సభ జరుగుతుంది. ఇప్పుడు అలా చూద్దాం. మన నాయకుడిని ఎదిగించే దానికోసం మీరందరూ కూడా కష్టపడాలని చెప్పి కూడా కోరుకుంటూ, నా ప్రాణం ఉన్నంత వరకు నేను పవన్ కళ్యాణ్ తోటి గారితోటే ఉంటాను. నాకు పదవి వచ్చినా రాకపోయినా పర్వాలేదు, నేను పవన్ కళ్యాణ్ తోటే ఉంటాను. నేను రాజకీయంలో నాకు జరిగిన అన్యాయాలు 1 కాదు 2 కాదు, మా నాన్న ఇచ్చిన నీ ఈరోజు ఛాలెంజ్ చేస్తున్నా పిఠాపురంలో అమ్మవారి సాక్షిగా మా నాన్న ఇచ్చిన ఆస్తిలోనే నేను సగం భాగం పైన నేను అమ్ముకున్నాను ఈ రోజు అని కూడా ఈ సభాముగా తెలియజేసుకుంటా ఉన్నాం. అయినా కానీ నేను లెక్క చేయను. నాకున్నటువంటి ఇది కూడా, నాకున్నటువంటి మా వియ్యంకుడికి నాకున్నటువంటి ఆస్తులు కూడా జగన్మోహన్ రెడ్డి గారు కాజేశాడని కూడా ఈ సభాముగా తెలియజేసుకుంటా ఉన్నా. కాబట్టి అది త్వరగా మీరు చెప్తాను, అవన్నీ కూడా తెలియజేసుకుంటూ, ఈరోజు మీరు నన్ను దయచేసి ఇప్పుడు ఈ మాట్లాడిన దానికి ఇంకా రేపు ఒకటే కౌంటర్లు వస్తాయి నాకు తెలుసు. ఛాలెంజ్ చేస్తున్నా, నేను ఇది కూడా ఛాలెంజ్ చేస్తున్నా. చంద్రబాబు నాయుడు గారు కూడా అడుగుతా ఉన్నా, మొత్తం మొన్న జరిగినట్టు ఉన్నటువంటి ఎమ్మెల్యేలు అందరి మీద ఎంక్వైరీ, నా మీద కూడా సహా ఎంక్వైరీ చేయండి. ఎవరు అన్యాయం చేశారో, ఎవరు తప్పులు చేశారో, ఎవరు కోట్లు సంపాదించారో మొత్తం బయట పెట్టాలని కూడా ఈ సభగా తెలియజేసుకుంటా ఉన్నా. ఈ ఉక్రోషం, ఈ బాధ నాకు తెలుసు, మా కుటుంబానికి తెలుసు. మా కుటుంబం ఎంత ఇబ్బంది పడిందో నాకు తెలుసు. కాబట్టి పవన్ కళ్యాణ్ గారు ఆయన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా బాల్యం లాంటి మంచి వాళ్ళు అని అన్నప్పుడే నాకు ఆ రోజు నేను చేరుండాల్సింది పవన్ కళ్యాణ్ గారిని. కానీ ఈరోజు అది నాకు ఆ రోజు రాత బాగాలేదు కాబట్టి ఈరోజు ఇలా ఉన్నాను. నాకు పోయినా పర్వాలేదు, కానీ నేను ఆయన సేవ చేసుకున్నాను. కానీ నా కోరిక, నాకు రాజకీయ పదవి వచ్చినా కాకపోయినా ఒక కోరిక ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు నాకు మాట ఇచ్చాడు సినిమా తీస్తానని. ఆ సినిమా తీస్తే చాలు అని చెప్పి కూడా శ్రీబాబుగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా. జై జనసేన. గౌరవనీయులు తెలంగాణ రాష్ట్ర ఇన్ఛార్జ్ శ్రీ వేమూరి శంకర్ గౌడ్ గారిని మాట్లాడుతుంది. దయచేసి తక్కువగా 1.5-2 నిమిషాలు అందరూ కూడా టైం దయచేసి. జనసేన ఆవిర్భావ సభ శుభాకాంక్షలు అందరికీ. అదేవిధంగా ప్రత్యేకంగా పిఠాపురం వాసులందరికీ పేరు పేరున ధన్యవాదాలు. మీ యొక్క ప్రేమ, ఆదరణ ఈరోజు భారతదేశంలో ఎక్కడున్నా పిఠాపురం వాసులుగా మారిపోయాడు మన జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారు. మీరందరి కష్టం ఈరోజు
శాసిస్తుంది ఈ రాష్ట్రంలో కాదు, ఈ రాష్ట్రంలో మార్పు దశలో జనసేన పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ ఈ వేదిక మీద ఉన్న ప్రతి ఒక్క కార్యకర్తలు నాయకులు ఏ రకంగా అయితే మీ కష్టం మేము మర్చిపోలేము. ఎందుకంటే 10 ఏళ్ళు మనం పార్టీ పెట్టినాక 10 ఏళ్ళు కష్టపడడం జరిగింది. తెలంగాణలో పార్టీ పుట్టినా ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధి పథకంలో ముందుకెళ్తుంది మన జనసేన పార్టీ. అది మనం గమనించాలి. మన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారు నాలాంటి వారిని ఎంతో మందిని తయారు చేసి ఈ వేదిక మీద కూర్చోబెట్టగలిగిన పార్టీ, ఏకైక పార్టీ మన జనసేన పార్టీ అని మరొకసారి తెలియజేస్తూ, అదేవిధంగా అనేక సమస్యలు, అనేక కుట్రలు మన నేత మీద జరిగినాయి. మీకు ఒక విషయం చెప్తున్నాను. 2014లో పార్టీ పెట్టిన తర్వాత ఆయనని ఏ రకంగా పార్టీని విరమించుకునేలాగా ప్రయత్నం చేసిరు కొంతమంది దుష్ట శక్తులని మీ ద్వారా తెలియజేస్తున్నాను. ఆయన అనేక కష్టాలు పడి ఈ రోజు ఈ పార్టీని నడిపించుకుంటూ ఈ స్థాయికి తీసుకురావడంలో మన నేత, జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇదే స్ఫూర్తితో, మీ అందరి యొక్క స్ఫూర్తితో పార్టీని ముందుకు తీసుకెళ్లాలని నేను కోరుకుంటూ, నాకు ఈ అవకాశం ఇచ్చిన మన కాకినాడ సభ్యులు, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ నాయకులు, పెద్ద నాయకులు మన మనోహర్ గారు, హరిప్రసాద్ గారు, మన కందులు దుర్గేష్ గారు, అదేవిధంగా నాగబాబు సార్ అందరు ఉన్నారు. పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అదేవిధంగా మా మనోహర్ గారికి నేను ఒక తెలియజేస్తున్నాను. తెలంగాణలో కూడా మీరు దృష్టి పెడితే రాబోయే రోజుల్లో అక్కడ ఈ యొక్క విజయోత్సవ సభ పెట్టుకోగలుగుతామని. ఎందుకంటే మన నాయకుల్ని ఒక ఆంధ్రప్రదేశ్కి పరిమితం చేయకండి అని నేను కోరుకుంటున్నాను. కొంచెం సమయం తెలంగాణలో కూడా ఇస్తే తెలంగాణలో యువ రక్తం ఎదురు చూస్తుంది. మీరు ఒక్క అవకాశం ఇవ్వండి, అక్కడ కూడా మేము రాబోయే రోజుల్లో విజయోత్సవ సభలు జరుపుకుంటామని తెలియజేస్తూ, నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. సో తదుపరి మంచి ప్రభుత్వం, ఎన్డీఏ గుడ్ గవర్నెన్సీ. 2019 నుండి 2024 వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వైసీపీ నిరంకుశ పాలనలో అభివృద్ధికి దూరమై అరాచక పాలనలో 5 కోట్ల ఆంధ్రులు ఇబ్బందులు పడుతున్న సమయంలో రాష్ట్రాన్ని వైసీపీ నేంతల చెర నుండి విడిపించేందుకు, అభివృద్ధి బాట పట్టించేందుకు, రాష్ట్ర ప్రజలకు సుపరిపాలన అందించాలనే లక్ష్యంతో, రాష్ట్రంలో స్థిరమైన ప్రభుత్వాన్ని ఏర్పరచాలనే లక్ష్యంతో జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు ఎంతో ఉన్నత ఆలోచనలతో ముందుకు వచ్చి తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీలతో కలిపి ఎన్డీఏ కూటమి ఒక్కటిగా ఎన్నికల్లో ముందుకు వెళ్లే విధంగా పొత్తు గెలిచేలా నిర్ణయం తీసుకున్నారు. ఎన్నికల సమయంలో ఎన్డీఏ కూటమి ఇచ్చిన హామీలు ప్రజలు నమ్మడంతో 164 స్థానాలలో కూటమి అభ్యర్థులను గెలిపించి చరిత్రాత్మక విజయాన్ని అందించారు. గెలిచిన రోజు నుండి కూటమి ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేసేందుకు, రాష్ట్రాన్ని అభివృద్ధి బాట పట్టించేందుకు, అన్ని వర్గాల ప్రజలకు సంక్షేమ ఫలాలు అందించేలా ఒకవైపు అభివృద్ధి, మరోవైపు సంక్షేమంతో ముందడుగు వేస్తోంది. ఇందులో భాగంగా ప్రధాన ఎన్నికల హామీలైన పెన్షన్ల పెంపును అమలు చేసి వృద్ధాప్య పెన్షన్ 1000 రూపాయలకు పెంచి 4000 రూపాయలను ప్రతి నెలా మొదటి తేదీన ఇంటి వద్దే అందించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. మహిళలకు ఉచిత గ్యాస్ సిలిండర్ హామీని నిలబెట్టుకుంటూ సంవత్సరానికి 3 ఉచిత గ్యాస్ సిలిండర్లు అందిస్తోంది. పేదల గృహ నిర్మాణానికి గత ప్రభుత్వంలో లాగా ఇసుక భారం కాకూడదనే ఉద్దేశంతో ఉచిత ఇసుక పథకాన్ని ప్రవేశపెట్టింది. వైసీపీ పాలనలో రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి గ్రామంలో గుంతలమయమైన రోడ్లతో వేల సంఖ్యలో రోడ్డు ప్రమాదాలు జరుగుతున్న విషయాన్ని అప్పట్లో పదే పదే ప్రస్తావించిన పవన్ కళ్యాణ్ గారు కూటమి ప్రభుత్వంలో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా రాష్ట్ర వ్యాప్తంగా 9 నెలల కాలంలోనే 4800 కిలోమీటర్ల సీసీ రోడ్లు, 500 కిలోమీటర్ల పైగా బీటీ రోడ్లు వేసి చిత్తశుద్ధిని నిరూపించుకున్నారు. రాష్ట్రంలో యువతకు ఉపాధి అవకాశాలు మెరుగుపరిచేందుకు స్కిల్ సెన్సెస్ నిర్వహించాలని ఎన్నికల సమయంలో పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన ప్రతిపాదనను మానవ వనరుల శాఖ మంత్రిగా నారా లోకేష్ స్కిల్ సెన్సెస్ నిర్వహించేందుకు నిర్ణయం తీసుకున్నారు. రైతుల నుండి సకాలంలో ధాన్యం సేకరణ, రికార్డు స్థాయిలో సేకరించిన 48 గంటల్లో నగదు చెల్లింపు చేసింది. ఇలా ప్రజా సంక్షేమ కార్యక్రమాలతో పాటుగా రాష్ట్ర అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించి రాష్ట్ర అభివృద్ధిని పరుగులు పెట్టిస్తోంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కేంద్ర ప్రభుత్వంతో సంప్రదింపులు జరిపి గత 5 ఏళ్లుగా నిలిచిపోయిన రాజధాని నిర్మాణం కోసం, ఆంధ్రుల జీవనాడి పోలవరం నిర్మాణాన్ని గత ప్రభుత్వం అస్తవ్యస్తం చేస్తే కేంద్రంతో చర్చలు జరిపి పోలవరం నిర్మాణాన్ని త్వరితగతిన పూర్తి చేసేందుకు నిధులు సాధించింది.
విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు నినాదాన్ని గౌరవిస్తూ విశాఖ కార్మికులకు ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటూ విశాఖ స్టీల్ ప్లాంట్ ని ప్రైవేటీకరణ జరగకుండా దానిని లాభాల బాట పట్టించేందుకు కేంద్రం నుండి భారీ ఎత్తున నిధులు సాధించడం జరిగింది. పెట్టుబడులకు కేంద్రంగా చేయాలనే లక్ష్యంతో జాతీయ అంతర్జాతీయ సంస్థలతో సంప్రదింపులు జరుపుతూ భారీ ఎత్తున ఇక జగదీష్ రెడ్డి సస్పెన్షన్ పై ఆ పార్టీ అధినేత కేసీఆర్ ఆమరణ నిరాహార దీక్ష చేస్తామనటం విడ్డూరంగా ఉందని భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు. దళితులపై దళిత నాయకులపై మీకున్న ఆలోచన విధానం తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారని తెలిపారు. ఉద్యమ సమయం నుంచే కేసీఆర్ దళితులను మోసం చేశారని ఆరోపించారు. ఇక బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఎన్నోసార్లు దళితులను అవమానించారన్నారు. నాడు ఉప ముఖ్యమంత్రిగా ఉన్న రాజయ్యను బర్తరఫ్ చేశారని అందుకు ఎలాంటి కారణాలు చెప్పలేదన్నారు. ఇటు ప్రణబ్ ముఖర్జీ హైదరాబాద్ వస్తే ఆయన కాళ్లు ముక్కారని, కోవింద్ వస్తే మాత్రం కనీసం పట్టించుకోలేదని విమర్శించారు. ఇటు దళితులను మోసం చేయడమే ఆ పార్టీ విధానంగా ఉందన్నారు. ముఖ్యమంత్రి అసలు ఇక జగదీష్ రెడ్డి గారి విషయం చెప్తే చాలా బాధాకరమైన విషయం. ఎందుకంటే సోడా మిస్ అయితే విస్కిల్ ఎట్లుంటుందో అట్లుంటుంది. ఇప్పుడు వాళ్ళ పర్సన్ కార్యక్రమమే అయిపోయేటట్టుంది. మిక్సింగ్ పోయింది కదా, ఇంకెవరికన్నా ఏ టేస్ట్ ఉంటే ఇంత బాధ కాకపో వాళ్ళకు. సోడా మీద దెబ్బ కొడితేట ఇప్పుడు ఎట్లా నడవాలి కార్యక్రమాలు? మరి సాయంత్రం పూట వితౌట్ సోడా నడవదు కదా. కాబట్టి వాళ్ళు నిన్న ఇలా కార్యరూపం చేసి కేటీఆర్ గారు ఆమరణ నిరాహార దీక్ష చేస్తారని చెప్పి వాళ్ళు అంటుర్రు. దాని విషయంలో చెప్పిన ఏందండి కేటీఆర్ గారు అంత సీరియస్ ఎందుకు తీసుకురు? మీరు ఆమరణ నిరాహార దీక్ష చేయాల్సినంత అవసరం ఉందా? గతంలో మీరు ఏ రోజన్నా దళితులకు విలువనిచ్చిర్రా? ఆ చైర్ల దళితుడు కూసుడు కాబట్టి ఆ చైర్ని అవమానించినట్టు మాట్లాడిర్రు. మీ నాయన ఒకప్పుడు ముఖ్యమంత్రి అసలు మాకు నేను కాపల కుక్క లాంటి తెలంగాణ తెచ్చుడే తప్ప నాకెందుకు అధికారము, మంచి దళితుని చూసి సీఎంని చేస్తా అని చెప్పినటువంటి గొప్ప మాటకారి. చేయక అప్పుడు డిప్యూటీ సీఎంని చేస్తే 4 నెలలు 3 నెలల తర్వాత ఉడబిక్కిరు. ఎందుకు కూడా బిక్కిరో తెలియదు. ఏదో చేసిండు తప్పు అని చెప్పి ఇప్పటి మటుకు ఆ తప్పుని ఇప్పుడు కూడా ఓపెన్ చేసి చెప్పలే. అప్పుడు రాజయ్య గారు ఏం తప్పు చేసిరో తెలియదు, ఆయన తీసి బయట ఇచ్చిరేసారు. ఎన్నోసార్లు దళితులకు అవమానాలు చేసిరు తప్ప వాళ్ళు దళితుల్ని ఏ రోజు కూడా దళితుల మీద వాళ్ళకు భక్తి లేదు, దళితులు అంటే వాళ్ళకు మర్యాద లేదు. ఇక రాజ్యాంగాన్ని రాసిన అంబేద్కర్ విగ్రహం దగ్గర పోయి వీళ్ళు మళ్ళీ నిరసనలు తెలియజేయడం. నిన్న వెనుకబడ్డ వర్గాల కోసం చేసిన రాజ్యాంగాన్ని రాసినటువంటి అంబేద్కర్ దగ్గర పోయి ఏం చెప్పుకుంటారు? ఆయన పరిశాన్ అవుతున్నారు పైన కూర్చొని వీళ్ళని చూసి, ఇదేంది చేసే పాపాలు చేసి నా దగ్గర కూర్చొని లబోదిబో మొత్తుకుంటారు ఏందని. ఇక జగదీష్ రెడ్డి గారి విషయం చెప్తే చాలా ఇక బీజేపీపై కాంగ్రెస్ కుట్రలకు తెరలేపిందని రాజ్యసభ ఎంపీ లక్ష్మణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. దక్షిణాదిలో బీజేపీ శరవేగంగా బలపడుతోందని, అందుకే డీలిమిటేషన్ పేరుతో తమిళనాడులో అధికారంలో ఉన్న డీఎంకే దేశవ్యాప్తంగా దుష్ప్రచారం చేస్తోందని మండిపడ్డారు. ఇక నియోజకవర్గాల పునర్విభజనతో ఎలాంటి నష్టం ఉండదని, ఎందుకింత రాద్ధాంతం చేస్తున్నారో వారికి తెలియాలని తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఇక 2026 తర్వాతే డీలిమిటేషన్ ప్రక్రియ ప్రారంభమవుతుందని తెలిపారు. ఇక ఎన్నికల సందర్భంగా అయితే ఇచ్చిన హామీలు అమలు చేయలేక రాష్ట్రంలోని కాంగ్రెస్ సర్కార్ ఆపసోపాలు పడుతోందని, సంవత్సరం కాలంలోనే ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వచ్చిందని కామెంట్ చేశారు. రాష్ట్రంలో పరిణామాలను ప్రజలు గమనిస్తూనే ఉన్నారని, తెలంగాణలో రాబోయేది బీజేపీ ప్రభుత్వమేనని అన్నారు. తెలంగాణ ముఖ్యమంత్రిని కలిసి అదే రకంగా బీఆర్ఎస్ నాయకులు కేటీఆర్ని కలిసి దక్షిణాది రాష్ట్రాలకు ఈ పునర్విభజన వల్ల పూర్తిగా మనము నష్టపోతున్నాము, ఈ దక్షిణ రాష్ట్రాల పైన కేంద్రం కుట్రలు పన్నుతుందని చెప్పి వారు ఒక విష ప్రచారానికి పూనుకోవడం. వాస్తవంగా కేంద్ర ప్రభుత్వము దక్షిణాది మీద కుట్రలు కాదు, అసలు కుట్రలు పన్నుతున్నది ఒకవైపు డిఎంకే ముసుగులో కాంగ్రెస్ తెలంగాణ మరియు బీఆర్ఎస్ పార్టీ. ఈ బీఆర్ఎస్ కాంగ్రెస్ వైరి పక్షాలని చెప్పి ప్రజలకు కనబడేది ఒకటి, చేసేది ఒకటి. ఈ 3 పార్టీలు కూడా దక్షిణాదిలో భారతీయ జనతా పార్టీ రోజు రోజుకు బలపడుతూ ఉన్నది. ఒక తిరుగులేని రాజకీయ శక్తిగా నరేంద్ర మోడీ ప్రభుత్వం యొక్క విధానాల వల్ల, నరేంద్ర మోడీ గారి యొక్క పనితీరును మెచ్చి ఈ 11 సంవత్సరాల్లో అవినీతికి తావు లేకుండా, దళారీ వ్యవస్థ లేకుండా పరిపాలన కొనసాగడము, దక్షిణాది ప్రజలను కూడా ఆకట్టుకొని ఈ మధ్య పార్లమెంట్ ఎన్నికల్లో అయితేనేమి లేదా వరుస క్రమంలో జరుగుతున్నటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఎదుగుదల. దక్షిణాది రాష్ట్రాల్లో ఈ పార్టీకి ఆంధ్రప్రదేశ్ లో ఇవాళ ఎన్డీఏ కూటమి అధికారంలో కొనసాగుతున్నది. పుదుచ్చేరిలో ఎన్డీఏ కూటమి వాళ్ళ అధికారంలో కొనసాగుతున్నది. కర్ణాటకలో ఒక ప్రధాన ప్రతిపక్ష పార్టీగా కొనసాగుతూ మరి గాలిలో దీపంలా కొనసాగుతున్నటువంటి ఆ సిద్దిరామయ్య ప్రభుత్వం ప్రజలు మార్పు కోరుకుంటా ఉన్నారు. కాబట్టి తమిళనాడులో ప్రజలు తిరగబడుతున్నారు, మార్పు తథ్యం అని చెప్పి గ్రహించి మరి ఈ స్టాలిన్ పన్నినటువంటి పన్నాగంలో ఇవాళ
బీఆర్ఎస్ తెలంగాణ కాంగ్రెస్ పౌల్గా మారి బీజేపీని రాజకీయంగా ఎదుర్కోలేక ఈ రకమైనటువంటి విష ప్రచారానికి పూనుకుంటున్నారు. తెలంగాణ ముఖ్యమంత్రిని కలిసి అదే రకంగా బీఆర్ఎస్ నాయకులు కేటీఆర్ కలిసి దక్షిణాది రాష్ట్రాలకు ఈ పునర్విభజన ఇసుక చిత్తూరు జిల్లా కుప్పంలో ఎన్టీఆర్ ట్రస్ట్ చైర్మన్ నారా భువనేశ్వరి పర్యటించారు. శాంతిపురం నుండి మండలం రాళ్లబుదుగురు గ్రామంలో వెలిసిన కోదండ రామస్వామి బ్రహ్మోత్సవాల్లో పాల్గొని స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అత్యంత వైభవంగా నిర్వహించిన బ్రహ్మ రథోత్సవం కార్యక్రమంలో భక్తులతో పాటు పాల్గొని స్వామివారి రథాన్ని లాగారు. తమ గ్రామంలో నిర్వహిస్తున్న స్వామివారి రథోత్సవంలో పాల్గొన్న భువనేశ్వరికి ఆలయ పండితులు వేద మంత్రాలతో స్వాగతం పలికి తీర్థ ప్రసాదాలు అందించారు. ఎంతో చరిత్ర కలిగిన కోదండ రామస్వామి బ్రహ్మోత్సవాల్లో పాల్గొనటం ఎంతో సంతోషంగా ఉందని భువనేశ్వరి అన్నారు. అదేవిధంగా సాంప్రదాయాలను ఆచారాలను తప్పకుండా పాటించడం మంచి విషయమే అని అన్నారు. నమస్కారాలు. ఇక్కడికి వచ్చిన కుర్బా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారం. నాకు ఇవాళ చాలా సంతోషంగా ఉంది. 9 ఏళ్ళు ఒకసారి వచ్చే ఈ జాతరలో పాల్గొనటానికి. అదీను ఇక్కడ 18,000 కుటుంబాలు ఈ జాతరలో పాల్గొంటారు. వాళ్ళ కుటుంబ సభ్యులతో వాళ్ళ స్నేహితులతో ఇక్కడికి వచ్చి వాళ్ళు భక్తితో ఈ జాతరలో పాల్గొంటున్నారు. అదే నేను చూశాను. వాళ్ళు ఏమి ఆలోచించకుండా ఒట్టి సిద్ధేశ్వర స్వామి వాళ్ళ మనసులో పెట్టుకుని వాళ్ళు ఎన్ని ఆటంకాలు వచ్చినా ఈ జాతరలో వాళ్ళు వచ్చి పాల్గొంటున్నారు. వాళ్ళందరికీ చేతులెత్తి మనం జోడించాలి. అదే కాకుండా వాళ్ళు ఇక్కడికి వచ్చి వాళ్ళ కుటుంబ సభ్యులతో టెంట్లు వేసుకుని వాళ్ళు సంతోషంగా దేవుడి చూసుకుని వాళ్ళ కుటుంబ సభ్యులతో మాట్లాడుకుంటా మంచి ముందుకెళ్తున్నారు. అదే కాకుండా భక్తులు సౌకర్యాల కోసం ఇప్పుడుండే ప్రభుత్వం ఒక 80 లక్షలు ఖర్చు చేసింది. మన సీఎం నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. నమస్కారాలు. తిరుపతి జిల్లాలో హోలీ సంబరాలు అంబరాన్నంటాయి. చిన్నారులు, యువతి, యువకులు రంగులు చల్లుకుంటూ నృత్యాలు చేశారు. రంగులతోనే కాకుండా డీజే పాటలు, రెయిన్ డాన్స్లతో ఎంజాయ్ చేస్తున్నారు. తిరుపతి శిల్పారామంలో జరిగిన హోలీ సంబరాలపై మరింత సమాచారం తిరుపతి నుంచి మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. ఇంద్రధనుసులోని రంగులన్నీ నేల మీదకి దిగి వచ్చినట్టుగా హోలీ సంబరాలు తిరుపతిలో అంబరాన్ని అంటున్నాయి. ప్రస్తుతం మనం శిల్పారామంలో ఈ దృశ్యాలన్నీ కూడా చూస్తున్నాము. యువత అంతా కూడా భారీ ఎత్తున ఈ హోలీ సంబరాల్లో మునిగి తేలుతున్నారనే చెప్పుకోవచ్చు. చిన్న పెద్ద తేడా లేకుండా ప్రతి ఒక్కరూ కూడా ఇక్కడ ఈ హోలీ సంబరాల్లో అయితే ప్రత్యేకంగా ఈ శిల్పారామంలో చేసుకున్న ఈ దృశ్యాలు అయితే ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటున్నాయి. అంటే ఇప్పటి వరకు దక్షిణాదిలో ఉన్న ఈ సంబరాలు, హోలీ సంబరాలు ఇప్పుడు తిరుపతిలోకి వచ్చాయని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా గతంలో ఎన్నడూ లేని విధంగా కూడా ఈసారి హోలీ సంబరాలు తిరుపతిలో అంబరాన్ని అంటున్నాయి. అంటే చిన్న పెద్ద అని తేడా లేకుండా ప్రతి ఒక్కరూ కూడా ఈ సంబరాలందరూ కూడా ఎంజాయ్ చేస్తున్న దృశ్యాలు అయితే చూస్తున్నారు. మరి కొంతమంది ఇక్కడ వాళ్ళని మాట్లాడించే ప్రయత్నం చేద్దాము. కొంతమంది ఇక్కడ పూర్తి స్థాయిలో ఈ సంబరాలన్నీ కూడా చాలా ఉత్సాహంగా యువతంతా కూడా పాల్గొన్నారు. కాలేజ్ మనతో పాటు కొందరు యువత కూడా ఇక్కడ ఉన్నారు. భారీ ఎత్తున వాళ్ళు ఈ హోలీ సంబరాలు చేసుకున్న దృశ్యాలు కూడా చూస్తూ వాళ్ళని మాట్లాడితే ప్రయత్నం చేస్తాము. చెప్పమ్మా, హోలీ సంబరాలు తిరుపతిలో జరపడం ఇదే మొదటిసారి అనుకుంటా, మీకు ఎలా అనిపిస్తాం? నేను ముందు ఎప్పుడు ఇక్కడ లేను, కానీ ఫస్ట్ ఇక్కడే చూస్తాను. సో అన్ని చాలా 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 బాగున్నాయి. చాలా బ్యూటిఫుల్ గా ఉన్నారు. సో అందరూ చాలా బాగా చేస్తారు. అందరికీ హ్యాపీ హోలీ. అందరూ బాగా ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ. చెప్పమ్మా, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? ఈ హోలీ సంబరాల్లో చాలా ఎంజాయ్ చేస్తున్నట్టు ఎలాగుంది? మేము తిరుపతి నుంచి వచ్చాము. చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నాం. బాగా హోస్ట్ చేశారు. ఫ్రెండ్స్తో కలిసి చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు. ఫ్యామిలీస్ కూడా వచ్చి ఎంజాయ్ చేయొచ్చు. నువ్వు చెప్పమ్మా, నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు? హోలీ సంబరాలు చాలా అద్భుతంగా జరుపుకుంటా ఉన్నారు. ఇక్కడ ఎప్పుడు లేని దగ్గర తిరుపతిలో జరుపుకుంటాం. మేము తిరుపతి నుంచి వచ్చాము. సో ఫస్ట్ టైం హోలీకి ఇక్కడ రావడం, ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తో బాగా ఎంజాయ్ చేయొచ్చు.
ఇది మనం చూస్తున్న దృశ్యాలు కూడా చూడొచ్చు. ఇక్కడ ప్రతి ఒక్కరు చిన్న పెద్ద అని తేడా లేకుండా ప్రతి ఒక్కరు కూడా ఈ హోలీ సంబరాల్ని చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు. ఎందుకంటే ఆకాశంలోని రంగులన్నీ అంటే ఇంద్రధనుస్సులోని రంగులన్నీ ఒక్క చోట చేరినట్టుగా అంటే నేల మీదకి వచ్చి ఈ నాట్యం చేస్తున్నట్టుగా ఈ దృశ్యాలన్నీ కనిపిస్తున్నాయి. ప్రతి ఒక్కరు డీజేలతో కూడా ఇక్కడ ఎంజాయ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఏదేమైనప్పటికీ తిరుపతిలో హోలీ సంబరాలు మాత్రం అమరాన్ని అంటున్నాయని చెప్పుకోవచ్చు. గతంలో ఎన్నడూ లేని విధంగా కూడా తిరుపతిలో ఈ సంబరాలు చేసుకుని ఇదే మొదటిసారి చెప్పేసి కూడా యువతంతా చెప్పే పరిస్థితి కనిపిస్తాం. కెమెరామ్యాన్ అమరాతో రాజులు తిరుపతి నుంచి. శ్రీరామనవమి మహోత్సవాల ప్రారంభం వేళ ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయంలో అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. ఆలయంలో వేడుకలు ప్రారంభం కావాల్సి ఉండగా అంకురార్పణ కార్యక్రమాన్ని అర్చక బృందం నిలిపివేసింది. ఓ భక్తుడు అభిమానంతో అందించిన నగదును రామాలయ ఉప ప్రధాన అర్చకుడు శ్రీనివాస రామానుజం స్వీకరించారన్న కారణంతో అతడిపై ఆలయ ఈవో రమాదేవి ఆగ్రహం వ్యక్తం చేశారు. చర్యల్లో భాగంగా 2 రోజుల క్రితం అతడిని పర్ణశాల శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయానికి బదిలీ చేశారు. ఇదే విషయమై ఇక్కడున్న అర్చకులంతా వెళ్లి ఈవోను కలిశారు. శ్రీరామనవమి వేడుకలను పురస్కరించుకుని శ్రీనివాస రామానుజాన్ని మళ్లీ భద్రాచలానికి రప్పించాలని కోరారు. ఇకపై అతడు అలాంటి తప్పిదాలకు పాల్పడకుండా తాము పర్యవేక్షిస్తామని భరోసా ఇచ్చారు. ఈ మేరకు లేఖ కూడా రాసి ఈవోను విజ్ఞప్తి చేశారు. ఉప ప్రధాన అర్చకుడు లేకుండా ఇటు శ్రీరామనవమి వంటి పెద్ద మహోత్సవాన్ని నిర్వహించడం కష్టతరమే అవుతుందని వివరించారు. ఆలయ కైంకర్యాలు చేయడానికి అతడిని అనుమతించాలని కోరారు. శ్రీరామనవమి వేడుకలు ముగిసిన తర్వాత అతడిని బదిలీ చేసిన తమకు అభ్యంతరం లేదని స్పష్టం చేశారు. కానీ ఈవో నుంచి ఎలాంటి సమాధానం రాకపోవడంతో తాము అంకురార్పణ కార్యక్రమాన్ని నిర్వహించలేమంటూ అర్చకులు భీష్మించారు. అంకురార్పణ అర్ధాంతరంగా నిలిచిపోవడంతో రామయ్య దర్శనానికి వచ్చిన భక్తులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. అర్చకులతో అంగీకార పత్రాన్ని అందజేసి పూజా కార్యక్రమం చేయాలని ఈవో రమాదేవి చెప్పడంతో గొడవ సద్దుమణికింది. ఉప ప్రధాన అర్చకుడు తప్పిదానికి పాల్పడినప్పటికీ అర్చకులు అతడిని వెనకేసుకుని రావడం ద్వారా ఆలయ ప్రతిష్ట దెబ్బతినే ప్రమాదం ఉన్నదని ఆగ్రహం వ్యక్తం చేశారు. శ్రీ సీతారామచంద్ర స్వామి వారి దేవస్థానం భద్రాచలంలో మనందరికీ తెలుసు. ప్రతి ఏటా జరిగేటువంటి శ్రీరామనవమి ఉత్సవం అంకురార్పణ కార్యక్రమం, అలాగే ఈ దేవాలయంలో జరిగేటువంటి ప్రతిష్టాకరమైనటువంటి మన పండుగలన్నీ కూడా చాలా ఘనంగా జరుపుకుంటాము. అయితే నిన్న ఒక చిన్న సంఘటన ఏంటంటే దానికి సంబంధించి అంకురార్పణకు సంబంధించి ఇక్కడైతే ఏదైతే మనం పద్ధతుల ప్రకారం ఆచార సాంప్రదాయాల ప్రకారం ప్రతిసారి కూడా ఎక్కడ జరిగిపోయినా భద్రాచల దేవస్థానంతో మాత్రం సాంప్రదాయబద్ధంగా అన్నీ జరుపుకుంటాం మనం. అయితే ఒక చిన్న మిస్కమ్యూనికేషన్ అనేది ఏంటంటే ఒక వ్యక్తికి 3-4 రోజుల కిందటనే మనము ఒక పనిష్మెంట్ కింద ఒక ప్రత్యేకమైనటువంటి ప్లేస్ మార్చడం జరిగింది. అది ఇవ్వడానికి ఇబ్బంది జరిగి ఇక్కడ బయట ఉన్న పరిస్థితులు ఏంటంటే దేవాలయం వైపే ప్రతి ఒక్కరి దృష్టి ఉంటుంది. ఇది పెద్ద దేవాలయం కాబట్టి వారు ప్రశ్నించే అధికారం ఉంటుంది కాబట్టి మార్చమని అడగడం జరిగింది. అది మాకున్నటువంటి అంటే అడ్మినిస్ట్రేషన్ పరంగా మాకున్నటువంటి అవగాహనలో మనకున్నటువంటి ప్రాబ్లమ్స్ ఉంటాయని చెప్పేసి అడగడం జరిగింది. దాంట్లో కొంత ఏమంటారు సమయంని వాళ్ళు అడగడం జరిగింది. అని ఇక్కడ ఎవరికి కూడా అర్చకులకు కానీ లేదా అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కానీ భద్రాచల దేవస్థానంలో ఎవరికి కూడా ఎటువంటి ప్రాబ్లమ్స్ కానీ లేదా ఒకరి మీద ఒకరికి కానీ ఇబ్బందులు కానీ లేవు. శ్రీరామ్. తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా హోలీ సంబరాలు అంబరాన్ని తాకాయి. చిన్న పెద్ద రంగులు చల్లుకుంటూ సందడి చేస్తున్నారు. పలు చోట్ల కామదహన వేడుకలు నిర్వహించారు. ఉదయం నుంచి పలు ప్రాంతాల్లో యువకులు కేరింతలు కొడుతూ హోలీ వేడుకలను చేసుకున్నారు. అయితే హైదరాబాద్లోని కొన్ని ప్రాంతాల్లో యువకులు, చిన్నారులు, రాజకీయ నాయకులు, నగరవాసుల సందడి నెలకొంది.
సప్తవర్ణాల్లో కుర్రకారు హుషారుగా పాటలు పాడుతూ డాన్సులు చేశారు. ఒకరికొకరు ముఖానికి సహజ సిద్ధమైన రంగులు అద్దుకుని కేరింతలు కొట్టారు. చిన్న పెద్ద తేడా లేకుండా అందరూ హోలీ వేడుకల్లో మునిగి తేలారు. గల్లీ గల్లీలో హోలీ సంబరాలు అంబరానంటాయి. పలు చోట్ల హోలీ ఈవెంట్స్ సైతం ఏర్పాటు చేశారు. డీజే సాంగ్స్ తో, రెయిన్ డాన్స్ తో కుర్రకారు జోరు ఉర్రూతలు ఊగారు. ఈసారి యూత్ హోలీని మరింత కలర్ఫుల్ గా ఎంజాయ్ చేశారు. చిన్న పిల్లల నుంచి వృద్ధుల వరకు రంగులు పూసుకొని ఎంతో ఆనందంగా పండుగ జరుపుకున్నారు. జీవితాల్లో ఆనందాన్ని నింపడమే ఈ పండుగ ముఖ్య ఉద్దేశం. రంగులతోనే కాకుండా డీజే పాటలు, రెయిన్ డాన్స్లతో ఎంజాయ్ చేశారు. యువతరం ఈ పండుగను స్నేహితులు, కుటుంబ సభ్యులతో రంగుల హరివిల్లుల్లో ఆటలతో ఘనంగా జరుపుకున్నారు. చాలా మంది ఒకరికొకరు రంగులు వేసుకుని సెల్ఫీలు దిగుతూ యువత ఎంజాయ్ చేశారు. హోలీ అంటే టక్కున గుర్తుకొచ్చేది రంగులు చెల్లుకోవడం, కాముని దహనం. హోలీ సందర్భంగా చిన్న పెద్ద అనే తేడా లేకుండా ఒకరిపై ఒకరు రంగులు చెల్లుకుంటూ ఎంతో ఉత్సాహంగా గడుపుతారు. కర్నూలు జిల్లా ఆదోని మండలంలోని ఓ గ్రామంలో యువకులు వింత ఆచారం పాటిస్తారు. చీరలు కట్టుకొని, ఆభరణాలు, పువ్వులతో సింగారించుకొని ఆడవారి వేషధారణలో మారిపోతారు. ఈ వింత ఆచారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొనసాగుతుంది. సంతెకుడ్లూరులో ఎన్నో ఏళ్ల నుంచి వింత ఆచారం కొనసాగుతుంది. సంతెకుడ్లూరు గ్రామంలోని పురుషులు చీరలు కట్టుకొని స్త్రీ వేషధారణలో రీతి మన్మథ స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించడం ఆనవాయితీ. అయితే హోలీ నాడు స్త్రీల వేషంలో మన్మథ స్వామిని దర్శించుకుంటే శుభం జరుగుతుందని, కోరికలు నెరవేరుతాయని గ్రామస్తులు విశ్వసిస్తారు. ఈ ఆచారం 2 రోజుల పాటు కొనసాగుతుంది. ఈ వింత ఆచారాన్ని చూసేందుకు తెలంగాణ, కర్ణాటక ప్రజలు తరలివస్తారు. लोग